హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏమి జరిగింది అంటే, అక్కడ టీవీలోనైతే న్యూస్ వస్తూ ఉంటుందన్నమాట. రంగారాజ్ కాలేజ్ నుంచి కాలేజ్లోనైతే పేపర్స్ అంటే ఫైనల్ ఇయర్ పేపర్స్ లీక్ అయిపోయాయి. అలా దాన్ని భరించలేక ఓ అబ్బాయి అయితే ఆత్మహత్యకి పాల్గొన్నాడు అనేసి అనడంతో నిండు ప్రాణాలు వెళ్ళిపోయాయి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక్కడ ఇంట్లో నా ప్రశాంత్, శౌర్య, ప్రమీల వాళ్ళ నాన్న అందరూ చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ప్రశాంత్ ఏమంటాడు అంటే, ఇది అన్నయ్య వెళ్ళే కాలేజే కదా అనేసి శౌర్యని అంటూ ఉంటే, అప్పుడే సడన్గా అక్కడ వాళ్ళు న్యూస్ చెప్పేవాళ్ళు ఏమంటారంటే రిపోర్టర్స్, అంటే దీనికి ముఖ్య కారణమైతే శౌర్య, అంటే లెక్చరర్స్ శౌర్య అని అంటూ హాకీ కోచ్ శౌర్య అని వార్తలు వినిపిస్తున్నాయి అని అనడంతో ఇక్కడైతే శౌర్య షాక్ అంటే షాక్ అయిపోతాడనమాట. అక్కడ రామలక్ష్మి ఈ న్యూస్ వినగానే శౌర్య దగ్గరికి పరిగెత్తుతూ వచ్చేస్తుందనమాట. రాగానే అక్కడ శౌర్య అయితే, రామలక్ష్మి విన్నావా విన్నావా అంటే, అవును సార్, నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చూపిస్తున్నారు అనేసి అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇంట్లో అందరూ షాక్లో ఉండిపోతారనమాట. ఇది ఇలా ఉండగా అక్కడ వాళ్ళు లెక్చరర్తోన, అంటే ప్రిన్సిపల్ మేడంతోన రిపోర్టరు అడుగుతూ ఉంటే, అంటే శౌర్య గారే ఇది చేసిండొచ్చా, ఇది నిజమని నమ్ముతున్నారా అని అంటూ ఉంటే, అంటే డబ్బుల కోసం ఆశపడే కాలం ఇది, అలాంటిది చెయ్యలేదు అనేసి మేమెలా చెప్పగలము అనేసి ప్రిన్సిపల్ అనడంతో అందరికీ ఇంకా అంటే ఇంకా షాక్ అయిపోతారనమాట. ఇది ఇలా ఉండగా సడన్గా ఇంటికైతే పోలీసులు వచ్చేస్తారనమాట. రాగానే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అంటే, నేను ఏ తప్పు చేయలేదు సార్ అనేసి శౌర్య అంటున్నా కూడా అదేది పట్టించుకోకుండా పోలీస్ అయితే ఏమంటాడు అంటే, లేదు, నీ ఫోన్ ద్వారానే అక్కడ పేపర్స్ లీక్ అయ్యాయి అని అనడంతో శౌర్య అయితే, నా ఫోన్తోనా అనేసి షాక్ అయిపోతాడనమాట. పోలీసులు ఏమీ మాట్లాడక శౌర్యనైతే లాక్కెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత అస్మిత వాళ్ళందరూ ఏమంటారు, అస్మిత రామలక్ష్మిని దెప్పి పొడుస్తుందనమాట. అంటే బ్యాంక్లో డబ్బులు కట్టాలని పేపర్స్ని లీక్ చేశారా, ఇంత దారుణానికి దిగజారిపోయారా అనేసి మాట్లాడుతూ ఉంటే రామలక్ష్మి అయితే చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ రామలక్ష్మి ఖచ్చితంగా ఈ మ్యాటర్ని అయితే పసిగట్టేసి అస్మితని మాత్రం వదిలిపెట్టదు అని మనం అనుకుంటున్నాము. ఇదంతా జరగాలి అంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.